సుశీల, ఎక్కడి పిల్ల? సుశీల, ఎందుకు ఏడుస్తున్నావు? బాబు ఊరెళ్ళి 2 రోజులైంది, ఇంకా తిరిగి రాలేదు. నాకు భయంగా ఉంది అత్తయ్య. 2 రోజులే కదా అయింది, 2 సంవత్సరాలు కాలేదుగా. పిచ్చి పిల్ల, ఈ కాలం పిల్లలు ముగ్గురు వదిలి 2 రోజులు కూడా ఉండలేరు కదా. చూడు, ఏదో స్నేహితుడు పెళ్లికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. దీనికి దేడు పెళ్లి కోసం కాదు, ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్ళారు. నీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది? నువ్వు పంపిస్తే? నేను పంపించలేదు అత్తయ్య, ఆయనే వెళ్ళారు. ఏమిటి, ఉద్యోగం కోసం ఊరు విడిచి వెళ్ళాలని కర్మేం పట్టింది వాడికి? ఓహో, అప్పుడే వేరే కాపురం ఏర్పాట్లు జరిగిపోతున్నాయన్నమాట. అవును. అయ్యో అవును, ఎంత బాగా చెప్తావు. చూడటానికి ఎంతో మెత్తటి పిల్లగాను, ఎంతో మంచి పిల్లగాను కనిపిస్తున్నావు. ఇంత లోతు, ఇంత ముందు చూపగల పిల్లవనుకోలేదు. అవునులే, నీ నాన్నగారు ఉన్నారే 2వ పాయింట్ గాడు, వాడి పోలికలేవో కాస్త వచ్చాయి. ఈ కాలం కోడళ్ళు అత్తగారింటి దగ్గర సంసారం చేస్తారే, పొగుళ్ళని సంకనేసుకొని పుట్టింటి దగ్గరగా తిరుగుతుంటారు. సరే, అది నేను చూస్తానుగా. ఈ రోజు పని మనిషి రాలేదు, ఇంట్లో పనులన్నీ అలాగే ఉండిపోయినాయి. నేను పట్టుచీర కట్టుకున్నాను, గుడికి వెళ్ళాలి. ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి. ఏం చేయమంటావు? నేను చేస్తాను. నువ్వు చేస్తానంటావా? సరే, పెళ్లి చేయి, నేను వచ్చి చూస్తాను. లేమ్మా, నేను చేస్తాను. వద్దు అత్తయ్య, నన్నే చేయమంది, నేనే చేస్తాను. నీకు అలవాట్లేదుగా, కష్టంగా ఉంటుంది. లేమ్మా, నేను చేస్తాను. కష్టం ఏం లేదు, కొంచెం చేతిలో నొప్పి పడుతున్నాయి. పర్వాలేదు, నేనే చేస్తాను. ఏమే, అదేదో తక్కువ అయిపోయి కష్టాలు పడుతున్నట్టు, నువ్వేదో శ్రీకృష్ణ పరమాత్మలాగా వచ్చావు సహాయపడుతున్నట్టు. ఏమిటి వేషం? నువ్వు చేయాల్సిన పనులను ఏం చేశావు? ఏం లేదత్తయ్య, సుశీలకి ఇలాంటి పనులు ఏం చేత కావు. చాలా కష్టపడుతుంటేను సహాయపడదామని. నాకు మాత్రం తెలీదు దానికి అలవాట్లేదని. ఒక ఇంటికి కోడలుగా వచ్చిన తర్వాత నేర్చుకోవాలి. మరి పుట్టునే అన్ని పనులు అందరికీ రావుగా. మధ్యాహ్నం ఆవకాయ పెట్టాలి, కారం పట్టాలి, ఇద్దరు. అప్పుడు కావాలంటే వచ్చేవి, దాని మీద కాదు, రోకలి మీద. అదేమిటమ్మా మీరు ముక్కలు దంచుతున్నారు? పని మనిషి ఏమైంది? ఈ రోజు పని మనిషి రాలేదు, అందుకని. అయ్యయ్యో, మీకు అలవాట పాడా? నేను సహాయం చేస్తానండి. వద్దు మామయ్య గారు. ఇదెప్పటి నుంచి మీరు కారం దంచుతారు, ఇంటి పనులు చేస్తారని తెలిస్తే పని మనిషి పర్మనెంట్ గా తీసేసేదానిగా. మీరు వెళ్ళి మగాళ్ళగా కొంచెం పొలం పనులు చూసుకుంటే బాగుంటుంది. అవును మామయ్య, నువ్వు వెళ్ళి పొలం పనులు చూసుకో. నువ్వు పగ్గింటాలని అడిగి కారం చల్లడి పట్టరా పో. నేను కూడా పని చేస్తానమ్మా. నీ మొహం నీకేం తెలుసు? నేను వెళ్ళి నవలలు చదువుకోపో. ఏమిటే తోడికోడళ్ళు ఇద్దరు తొడాలు తీయకుండా కారం దంచుతున్నారు? ఆవకాయ చెప్పకపోయినా ఉండదు. మర్చిపోయా అన్నయ్య గారు. ఏమిటమ్మా చూస్తున్నావు? తింటున్నా. అది గోంగూర, ఇది అన్నం. ఈ 2 కలిపి బాగా భోంచే. ఇక్కడ దొరికేది ఇదే. నీకు అక్కడ ఏం దొరుకుతుంటాయి? చిల్లీ చికెన్, తందూరి చికెన్, చికెన్ 65, పుడ్డింగ్, ఇంకా చాలా మంది ఉన్నారే. వాళ్ళు ఎవరమ్మా? ఇక్కడ వాళ్ళు ఎవరు రారు. ఇక్కడ దొరికేవి ఇవే, ఆరోగ్యానికి మంచిది. త్వరగా తింటే చాలా పనులు ఉన్నాయి. అన్నం తినకపోతే ముందుకెందుకు మేనకేసుకో. త్వరగా తిను, త్వరగా తిను. కొంచెం తండూరి చికెన్ ఏమంటావమ్మా? పోనీ కోడిగుడ్డు ఒకటి వేస్తాను. వద్దు. పోనీ కట్లెట్ ఏమంటావా? ఏమిటా పిల్ల ఇల్లు తుడవడం? నువ్వు తుడుస్తున్నా? గుర్రపు తల కనిపించి జడ తుడుస్తుందా? అర్థమైందమ్మా, ఇక్కడ నువ్వు ఎలాంటి బ్రతుకుతున్నావో కళ్ళారా చూసా. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఈ కోటీశ్వరుడు కూతురు చేత ఒక నౌకరు చేయవలసిన చాకరీ చేయించుకోవడానికి నీకు మనసు వచ్చింది. ఇది నా ఇల్లు, నా కోడలు, నా పనులు, నా ఇష్టం. అసలు నిన్నెవడు రమ్మన్నాడు? పిల్లాన్ని ఇచ్చుకున్న తర్వాత నోరు మూసుకుని పడి ఉండాలి. సూర్యాన్ని ప్రేమించాను అన్నావు. ఈ కన్న తండ్రిని కాదని నువ్వు అడుగుపెట్టిన నరకమేమిటో, వదులుకున్న స్వర్గమేమిటో నీకు ఇప్పటికైనా అర్థమైందా అమ్మా? మన ఆస్తి మీద నాశతో నీ మీద ప్రేమ నటించాడే తప్ప నిజంగా నీ మీద ప్రేమ ఉంది కాదమ్మా. సరే, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు.
మన ఇంటికి వెళ్దాంరా. నేను రాను. బావ వచ్చేంత వరకు నేను ఎక్కడికి రాను. బావ కోసం ఈ పాము పడగ నీడలో భరిస్తున్న బాధలు కష్టాలు అంతా స్వర్గమేనంటావా? అవును నాన్న, భార్యకు భర్తే దైవమని మీరు చెప్పించిన పురాణాన్ని పాటిస్తున్నాను. ఓహో, అయితే నువ్వు పురాణాలను ఫాలో అవుతున్నావు అన్నమాట. నువ్వు వినవలసిన మాట ఒకటి చెబుతున్నాను విను. దొంగలోట చలామణిలో సూర్యాన్ని పట్టుకున్నారు. 1 సంవత్సరం జైలు శిక్ష విధించారు. ఏమిటి? సూర్యానికి జైలు శిక్ష వేయించావా? నీ కొడుకు నేను జైలుకి పంపించడం ఏమిటి? దొంగతనం చేశాడు, పట్టుబడ్డాడు. దొంగను జైలుకి పంపించకపోతే గుళ్ళో పెట్టి పూజిస్తారా? దొంగవి నువ్వు, పాపడిగవి నువ్వు. దుర్మార్గుడా, ఎంత పని చేశావురా? దీన్ని కట్టుకున్న వేళ విశేషం పెద్దవాడు దేశాలు పాలైనాడు. నీ కూతురు ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం మొగుడిని జైలు పాలు చేసింది. అల్లుడిని జైలు పంపించడానికి నీ సిగ్గులేదు? నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారా? నీ నోటితో నా పేరెత్తగా. ఈ పేరెత్తవలసిన అవసరం నాకు ఎంత మాత్రం లేదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఏమంతా నిలబడి చూస్తున్నారు? వెళ్ళండి, ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళండి. ఇంటికి వెళ్తాం. ఆఖరిసారి అడుగుతున్నా, వస్తావా రావా? సరే, ఈ క్షణం నుంచి నాకు అసలు కూతురే పుట్టలేదనుకుంటాను. ఇది నాకు చచ్చిందనుకుంటాను. వస్తా.